తప్పు లేదు, కానీ ఆ ఒక్కడే 100 మందిని కన్ఫ్యూజ్ చేస్తే పెద్ద తప్పు. అలాంటి కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు కలిసి కామెడీ చేస్తే ఎంత ఫనీగా ఉంటుందో చూద్దాం. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. అరే రంగా అయ్యగారు, అమ్మాయి ఎంత అదృష్టవంతురాలరా. మామూలు అదృష్టం కాదండి, 45 సంవత్సరాలు కూడా పెళ్లి సెట్ అయిందంటే అదృష్టం కాదు. మరి చెప్పండి. చెప్పు నువ్వు కొడతాను రాస్కెల్. అవగాహన పెళ్లి అవుతున్న స్వభావం నువ్వు. నీకు పెళ్లి కుదిరితే నీకు మీ అమ్మ ఒక గిఫ్ట్ ఇవ్వమందమ్మా. నగలు పెట్టమ్మా. ఇప్పుడు వరకు నేను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. నీ చేతులతో నువ్వే ఓపెన్ చేయ తల్లి. ఇందులో ఏదో ఉత్తరం ఉందా అన్న? అమ్మా తల్లి, ఇది నేను గిఫ్ట్ గా ఇస్తున్నాను. నువ్వే నగలు కొనుక్కున్నా ఈ పెట్టెలోనే పెట్టుకోవాలి. ఇది నగల పెట్టి. ఆటో రంగా అయ్యగారు, అది ఫోటోగ్రాఫర్ మాట్లాడావా? మాట్లాడండి. 1,00,000 రూపాయలు అడుగుతున్నాడు. అదేంట్రా ముందు మాట్లాడినప్పుడు 50,000 చెప్పాడు కదా. ముందు 50 అన్నాడు. పెళ్లి కూతురు దగ్గర చూసాడు 1,00,000 అడుగుతున్నాడు. ఇప్పుడు అడిగారు ఎక్కడరా? అల్లుడు గారు, భలే ఉన్నాడు పెళ్లి కొడుకు. పెళ్లి లేట్ అయినా అమ్మగారికి ఈడు చూడు కరెక్ట్ సెట్ చేశారండి. ఎన్నో రాష్ట్రాలు వెతికాను రా. ఎన్నో రాష్ట్రాలు 2 జూలుకెళ్ళి దొరికేస్తారుగా. మా ఇంట్లో జరగబోయే లాస్ట్ కార్యం రా. అందరూ భోజనాలు దగ్గరుండి చూసుకోవాలి నువ్వు. ఇది రాజకీయం అంటే మీరు పోతే ఇంకో కార్యం చేయమేంటి మనం? మీరు ఇక్కడ బానే ఉన్నారు, అక్కడ భోజనం అంతా గొడవ అక్కడ. ఏమైందిరా? ఎవడికో సాంబార్లో ములక్కాడ వచ్చిందట. ములక్కాలు మంచిదే కదా. ఎవడో ములక్కాడ కాడకాడే వచ్చింది అడిగి. మరి అమ్మాయి గారు పెళ్లి కదా, నేను కొత్త బట్టలు కొనుక్కున్నాను. నేను వెళ్ళి రెడీ వస్తానండి. రెడీ అల్లుగారు మీరు వస్తారా? హలో రాజేష్, ఎక్కడున్నావు? నేను రిజిస్టర్ ఆఫీస్ లో పనులు చూసుకుంటున్నానే. రాజేష్ ఇవాళ నా పెళ్లి, నాకు వచ్చి తీసుకెళ్లిపోతాను కదా. నేను రావడం కుదరదు, నా ఫ్రెండ్ ని పంపిస్తాను. వాడిని ఎలా గుర్తుపట్టును? పింక్ కలర్ షర్ట్ వేసుకుని వస్తాడు. పింక్ కలర్ షర్టా? ఓకే ఓకే. నా కూతురు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి పెళ్లి సంబంధం కుదిరితే పింక్ డ్రెస్ అడితే లేచిపోతుందా? నా పరువు పోకూడదు, ఈ పెళ్లి ఆగకూడదు. ఆపేస్తా. ఆడెప్పుడు వచ్చినా అక్కడ ఆపేస్తా. అమ్మా, అమ్మగారి పెళ్లి అంత అడవండి నాదే. కొత్త బట్టలు వేసుకున్నాను, రచ్చ చేయాలి అంతే ఈరోజు. బాబు నీకు దండం పెడతా. మా అమ్మాయి నిన్ను బాగా లవ్ చేసిందని తెలుసు. మీరిద్దరు లేచిపోవాలనుకుంటున్నారు, అది తెలుసు. దయచేసి నా పరువు తీయకు బాబు. అయ్యగారు, అమ్మగారు లవ్ చేశారా? చెప్పుట్టు ఒప్పుకునేవాడు కదండి. నువ్వెందుకు పింక్ డ్రెస్ వేసావు? మన సంతలో 104 గంటలు కొనేసానండి. ఏమైంది టెన్షన్ పడుతున్నారండి? అమ్మాయి గారు అన్నవనం లవ్ చేసిందంట. అమ్మగారు అన్నవనం రమ్మంటుందిరా పింక్ డ్రెస్ వేసుకుని. ఆడుతూ లేచిపోద్దంటరా. అంటే ఇప్పుడు పింక్ షర్ట్ వేసుకొచ్చినోడితో లేచిపోద్ది. రాజేష్ అని ఎవడో పంపిస్తున్నాడంట. నా భార్యని ఎవరికి పంపించాలి నేను? ఏంట్రా ఈరోజు చేసేస్తా. తాడు పెట్టి తెలుసుకోవాలి. చాలా బాగుంది ఫంక్షన్ హాల్, అది అట్రాక్షన్. నువ్వేంట్రా? మరి ఏంటి ఇలా కొడుతున్నారు? పింక్ డ్రెస్ ఏం తీసుకున్నారా? సంతలో నా ఒకటి కొంటే 4 ఫ్రీ అన్నారు, వేసుకున్నా. ప్రతి ఓడు అదే సంతకి వెళ్ళాలంట్రా. మన వాళ్ళందరికి అయ్యే కొన్నా. సరే నువ్వు అక్కడ భోజనం చెప్పు. బ్యాక్ డోర్ లో నుంచి అమ్మగారు వెళ్ళిపోతారు. నానా, మీ ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చానా? ఇప్పుడే కళ్యాణ మండపంలో ఉన్నాను. వచ్చేస్తాను, పెళ్లి అయిపోయి వచ్చేస్తాను. నానా, మీ ఫ్రెండ్ వచ్చి ఒక్క నిమిషం మాట్లాడినా. అంకుల్, డాడీ. పెళ్లి కొడుకు ఈడా? ఈడికి కూడా పెళ్లి అయిపోతుందా? ఆడే నాన్న అలా ఉన్నాడు. చిన్నప్పుడే పిడుగు పడిందా? ఓకే మళ్ళీ చేస్తా. పిడుగు పడిందా? ఎక్కడ పడిందండి? ఓ, హెయిర్ ఫాల్. ఓకే. రాజేష్ పంపించింది ఇతనే అనుకుంటా. హాయ్. పద పోదాం. పెళ్లి కూతురేగా? అవును, పెళ్లి కూతురు. మరి పద పోదాం. నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఏం చేస్తున్నారా అన్నారు? రాజేష్ పంపించింది మీరు కదా? నేను కదే. రాజేష్ నాకు తెలియదు ఎవరు. అవునా? ఏంటండి అన్నారు కదండి. అంటే ఒకసారి ఆలోచించండి. పెళ్లి కూతురు పాపం తప్పుగా అనుకుంటదేమో నా క్యారెక్టర్. పెళ్లి కూతురు గారు
సారీ ఇందాక ఏమనుకున్నారు వాళ్ళు? వినిపించట్లేదా? నేను డబ్బింగ్ చెప్తాను చూడండి. అరగంటలో రెడీ అయిపో, మడతో వెళ్ళిపోదాం. అవసరం మీ నాన్న కూడా వేసేద్దాం టైం చూసుకొని. అయినా ఇంట్లో అంత చక్కని పనులు ఉంచుకుని నాతో ఎందుకు వస్తున్నావు? అది ఆడి ఫీలింగ్ నీ ఫీలింగ్ రా. అనుకుంటున్నానండి. రెడీ అయిపోయిందండి. చంపతండి పెళ్లి ఇప్పుడు వద్దండి. ఇలా పెళ్లిలో హత్యలంటే మళ్ళీ మనకే పెద్ద ఇది. నాకు ఇచ్చండి. అడిగి చెప్పరా చెప్పరా. నేను చెప్తాను. ఏంటి అల్లానా? ఏంట్రా అల్లానా వేసేద్దాం అవసరం అయితే. అయ్యో మిమ్మల్ని వేసేస్తాను అంటున్నానండి. నేను చూసుకుంటాను అమ్మాయి గారిని. గురుగారు పెళ్లి కూతురు రూమ్ ఎక్కడ? చూసాడు నన్ను అడుగుతారా? కన్న తండ్రిని అడుగుతారా పెళ్లి కూతురు ఎక్కడ ఉందని? తప్పే ఉంది సార్. పోనీ మీరు చెప్పండి పెళ్లి కూతురు రూమ్ ఎక్కడ? నా భార్యను బట్టి ఎలా చెప్తాను? భార్య ఏంట్రా దరిద్రుడని? అరే ఎందుకురా? నా కూతురు ఏం చేసిందిరా? నా ఉసురు పోసుకోకరా. సరే సార్. సార్ ఇప్పుడు ఈ కళ్యాణ మండపంకి ఇది ఒకటే ఎగ్జిట్, ఇంకేమైనా ఎగ్జిట్లు ఉన్నాయా? ఎగ్జిట్ల గురించి అడుగుతాడు అంటాడు. అమ్మాయి గారిని తీసుకెళ్ళిపోవడానికి. ఒక్క నిమిషం. డ్రైవర్ కార్ రెడీ, కొంచెం రావడం, కార్ ఎక్కడం, జంపింగ్ అంతే. నీకు దండం పెడతాను బాబు, ప్లీజ్ మా పరువు తీయద్దు. సరే నాకు టాయిలెట్ వస్తుంది, ఆగండి. నువ్వు వెళ్ళొద్దు. నువ్వు టాయిలెట్కి వెళ్తే మళ్ళీ రావు నాకు తెలుసు. టాయిలెట్కి వెళ్తే రానా? అట్టితలకి ఎస్కేప్. టాయిలెట్ ఎస్కేప్ సార్. పిక్చర్ పట్టిందా? టాయిలెట్కి వెళ్తాను. మీరెక్కడ సార్? నేను వస్తాను, నీ అంత చూస్తాను. ఏయ్ ఏంట్రా అందరించి మీ డ్రామాలు? ఎవరు అసలు మీరు? ఎవరంటావా? మా అమ్మాయి గారిని పిలుస్తాను. అయ్య గారు, అమ్మాయి గారు జంప్ అయిపోయారండి. చెప్పరా చెప్పు. ఏంటి? Idiot, నీ ముఖం చూస్తే తెలుస్తా. వచ్చిందిరా. ఎవరికిచ్చి పంపించారా? సిగ్గులే ఎలా పంపించారా? వయసు తేడా చూసుకోవడం తెలియదురా? 40 సంవత్సరాలు అంటే తీసుకెళ్ళి ఏం చేసుకుంటారా? సార్ నాకేం తెలియదు సార్. చేసిన నేనే చేసాను ఒప్పుకుంటాడేంట్రా? మీరెవరు సార్? అమ్మాయి గారు అమ్మాయి వెళ్ళిపోయారా? మరి ఇక్కడ కిందకు వచ్చింది. ఏమైందిరా? అమ్మాయి గారు జంప్ అయ్యండి. మరి ఇక్కడే ఉన్నాడు కదరా? ఇక్కడ మన పెళ్ళికి వచ్చాడు నిజంగానే, తీసుకెళ్ళడం కాదు. రాజేష్ పెళ్లి కూతురు తండ్రి వచ్చాడు రా, మాట్లాడుతున్నా 5 నిమిషాలు అయిపోయింది. ఏంటి సార్? ఏంటి మా అవసరం కొడుతున్నారు? పెళ్లికి వచ్చాను సార్. సారీ బాబు. ఏమనుకోదు, అనుకోకుండా కొట్టాం. ఆగండి రా. నన్ను టాయిలెట్ కూడా వెళ్ళలేకుండా ఇందా నుంచి ఇలాగే నుంచి ఇప్పుడు పోసుకోండి బాబు. వెళ్ళండి. వచ్చినోడు ఎవడో అసలు ఎవడో దొంగోడో తెలియకుండా మీరు మీ ఇష్టం వచ్చాడు. నాగ్ బాబు సార్ ఎలా ఉంది స్కిన్? ఓకే బానే ఉంది, బాగా మెయింటైన్ చేశారు. రోజా గారు నాకైతే సన్నీ అండ్ కర్తానందన్ జోడీ బాగుంది. పింక్ షర్ట్ కాన్సెప్ట్ బాగుంది. గుడ్.